మన పిల్లల కళ్ళల్లో ఆనందం ఉండాలి, వాళ్ళ జీవితాల్లో ఆనందం ఉండాలి. అప్పుడు మనకి అసలైన ఆనందం, మన వాళ్ళకి ఆనందం ఎలా కలుగుతుంది, మనం ఎలా అందివ్వాలి అనేది హాయ్ హలో. ఈరోజు మనం ఆనందం గురించి మాట్లాడుకుందాం. ఆనందం ఆనందం అది కూడా మన చేతుల్లోనే ఉంటుంది, ఎక్కడి నుంచో రాదు, మనం ఆస్వాదించే అనుభవంలోంచి వస్తుంది. ఆనందం మనకి కాదు, మనం మన పిల్లల కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మనకు కలిగేది ఆనందం. అలాగే మన పేరెంట్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి మనం చేసే పరిచర్య కానీ ఏదైనా సరే వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళు సంతోషంగా ఉంటే అది ఆనందం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆనందం అంటే డబ్బులో నుంచి రాదన్నా. ఎంతసేపటికి డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆనందం అంటే. ఆ డబ్బు ఎంతవరకు? కొంతవరకే. అసలు మానసికంగా మనకు ఆనందం కలగాలి అంటే అది కేవలం మనం నడవడికలోనూ, మన పద్ధతుల్లోనూ, మనం పిల్లల్ని పెంచే విధానంలోనూ, మనం పెద్దలను చూసే ఆప్యాయతలోనూ, వీటిలోనే మనకు వచ్చేది ఆనందం. ఈ ఆనందాన్ని మనం పొందాలంటే మనం కొన్ని త్యాగం చేయాలి. డబ్బు సంపాదించుతాం, వచ్చుద్ది, పోద్ది. ఈ ఆనందం మాత్రం మనం అవతల వాళ్ళ నుంచి ఆస్వాదించింది, ఒకవేళ వాళ్ళు మళ్ళీ మనని అంత ప్రేమగా చూడకపోయినా ఆ అనుభవించిన దాన్ని మనం జీవితకాలం ఎంజాయ్ చేస్తాం. ఇలా ప్రతి విషయంలో కూడా బిజినెస్ ఉంది, సంపాదించుతాం. ఆ సంపాదించిన దాంట్లో డబ్బుల గురించి మనకు ఆనందం కొంతే ఉంటుంది. ఆ సంపాదించిన వాళ్ళు పిల్లలు కానీ భర్త కానీ ఎవరైనా సరే ఆ సంపాదించింది వాళ్ళు మేము సంపాదించాము, మా కుటుంబం కోసం మేము పాటుపడుతున్నాము, మేము మా కుటుంబంని సంతోషంగా ఉంచాలనుకున్నాము అని వాళ్ళు హ్యాపీగా ఎప్పుడైతే ఫీల్ అవుతారో అది మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఇలాగే ఏదైనా సరే, ఒక బట్టల విషయమే కానివ్వండి, నగల విషయమే కానివ్వండి, ఆస్తుల విషయమే కానివ్వండి, ఏ విషయమైనా సరే అది మనం అవి వచ్చినప్పుడు కాదు, మనకి ఇచ్చిన వాళ్ళని వాళ్ళు మనకిచ్చి సంతోషపడతారు చూడండి, ఆ సంతోషాన్ని చూసి మనం ఆనందం వెతుక్కోవాలి. అది ఆనందం అంటే. ఇలాగే ప్రతి విషయంలో కూడా, పిల్లల చదువుల విషయం అనుకోండి, వాడు పాస్ అయ్యి ఇంటికి వచ్చి మనకి ఏమైనా పాస్ అయ్యాం, మాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అని వాళ్ళు చెప్పి ఆ కళ్ళల్లో వెలుగు చూస్తే మనం ఆనందం చెప్పలేంది. మన సంతోషం ఇంకొకరితో పంచుకోవాలి అన్నంత ఉంటుంది. అలాగే పిల్లలు పెళ్ళిళ్ళు చేసినా, మంచి సంబంధాలు దొరికినా మన పిల్లల కళ్ళల్లో ఆనందం ఉండాలి, వాళ్ళ జీవితాల్లో ఆనందం ఉండాలి. అప్పుడు మనకి అసలైన ఆనందం. ఈ ఆనందాన్ని ఒకసారి అనుభవించనివ్వండి, 2 సార్లు అనుభవించండి. ఆ ఆనందం జీవితకాలం మనం బతకటానికి శక్తినిస్తుంది. కాబట్టి మనం ఎంతసేపటికి డబ్బులు, ఆస్తులు ఇవన్నీ చూసుకోవద్దు. మన వాళ్ళకి ఆనందం ఎలా కలుగుతుంది, మనం ఎలా అందివ్వాలి అనేది ఆలోచించుకొని మనం నడుచుకుందామని నా కోరిక.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.